మీడియా ముసుగులో టీవీ5 యాజమాన్యం జర్నలిస్ట్ మూర్తి అండ్ టీం చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారి వేధింపులతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెళ్లగక్కారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే వీడియో విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి దంపతులు సంచలన వీడియో విడుదల చేశారు. మీడియా ముసుగులో టీవీ5 యాజమాన్యం జర్నలిస్ట్ మూర్తి అండ్ టీం తమని ఇబ్బందులు గురిచేస్తున్నారని వేణుస్వామి ఆరోపించారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని టీవీ5 మూర్తి అండ్ టీం బెదిరింపులకు దిగారని చెప్పారు. 8 నెలల నుంచి వేధింపులు ప్రారంభం కాగా వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ మూర్తి అనుచరుడు అమర బ్లాక్ మెయిలింగ్ కు సంబంధించిన ఒక ఫోన్ కాల్ ఆడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వ్యవహారంలో వారు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరగక ఇలా వచ్చే డబ్బును ఎవరెవరు పంచుకుంటారో కూడా చెప్పుకొచ్చారు. టీవీ5 ఛానల్ అధినేత బిఆర్ నాయుడు నుంచి ఆ సంస్థలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వరకు ఎలా పంపకాలు జరుగుతాయో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు. 5 కోట్లు అనే ఫిగర్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా, 5 కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు. అంటే నేను నీకు మనలో మన మాట, నేను నీకు యాజ్ అ ఫ్రెండ్ గా నేను నీకు చెప్తున్నాను. రేపు ఆయన కూడా నన్ను 5 కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇక్కడ అందరికి వెళ్తుంది మూర్తి అందరికి అదే అంటున్నాను. ఉమ్మడిగా ఆయన్ని అందరు కలిసి వేణుస్వామి గారి దాడి చేద్దాం అనేది వీళ్ళ ఇది ఇట్లా పెట్టుకున్నారు. అది నేను అంటుంది. అంత పెద్ద మంది అందుకే అన్నట్టు చూసావు కదా, సో మనీ ఇవి ఉన్నాయండి, చిక్కుముళ్ళు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలి అని. అది టీవీ5 జర్నలిస్ట్ మూర్తి 8 ఏళ్ల క్రితం మహా టీవీలో పనిచేస్తున్నప్పటి నుంచి తనను టార్గెట్ చేశాడని వేణుస్వామి తెలిపారు. అప్పటి నుంచే మూర్తి డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తున్నా గత వారం రోజులుగా తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పథకం ప్రకారం టీవీ5లో తన గురించి డిబేట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. జ్యోతిష్యుడు వేణుస్వామి సత్యమణి వీణా శ్రీవాణి కూడా టీవీ5 సంస్థతో పాటు జర్నలిస్టు మూర్తి టీం పాల్పడుతున్న బెదిరింపులపై వీడియోలో వివరించారు. అంత డబ్బు ఇచ్చే పరిస్థితిలో తాము లేమని, అయినా వాళ్లు తమను వదిలేలా లేరని వాపోయారు. అందుకే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నామని, కానీ తాము అలా చేస్తే దాన్ని కూడా వాళ్లు తప్పుగానే క్రియేట్ చేసి వార్తలు ప్రచారం చేస్తారన్నారు. టీవీ5 యాజమాన్యం జర్నలిస్టు మూర్తి అండ్ టీం అసలు రూపం ఏంటో ఈ ప్రపంచానికి తెలియచేయాలని ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణా శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? జర్నలిస్టు మూర్తి టీం బెదిరింపులకు గురి చేసిన చాలా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, మరికొన్ని రోజులు బతకనిస్తే మరిన్ని సాక్ష్యాలు బయట పెడతామన్నారు వీణా శ్రీవాణి. ఈ వీడియో చూసిన తర్వాత బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేస్తాయో, పోలీసులు లాయర్లు సపోర్టు చేస్తారో, జర్నలిస్టులు సపోర్టు చేస్తారో, ఎవరైనా వారికి అండగా నిలవాలని కోరారు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమందిని చంపేస్తున్నారు? మొత్తంగా తెలుగునాట సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరుగాంచిన వేణుస్వామిని టీవీ5 యాజమాన్యం డబ్బుల కోసం వేధించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్న టీవీ5 యాజమాన్యం జర్నలిస్టు మూర్తులపై ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.